వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ జర్నలిస్ట్ అలీంని. ప్రస్తుతం అందరి దృష్టి తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి అభ్యర్థి రేవంత్ రెడ్డి పైన ఉంది. అంచెలంచెలుగా ఆయన ఎదిగిన తీరు అందరిని కూడాను ఆశ్చర్యపరిచింది. ఎంతోమంది కాకలు తీరిన ఏదైతే కోట ఉంటుందో కాంగ్రెస్ పార్టీ చెందింది, అందులో ఆయన సఫలీకృతం అవటం, అంతేకాకుండా ఒక దశాబ్ద కాలం పాటు కేసీఆర్ ఆ ప్రాంతంలో పరిపాలిస్తే ఆయన కోటని మొత్తం కూడా పడగొట్టి ఈరోజు ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున బాధ్యతలు చేపడతాం అనేది అందరూ కూడా చర్చించుకుంటున్నారు. అసలు రేవంత్ రెడ్డి బయోపిక్ ఏ విధంగా ఉంది, ఆయన జర్నీ ఎలా ఉందనేది చాలామంది ఇప్పుడు అంతా కూడాను ఇంట్రెస్ట్గా అన్నిట్లోనూ సెర్చింగ్ చేస్తున్నారు, గూగుల్లో అట్లా కూడా. ఈ నేపథ్యంలో దగ్గరగా రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తులను కూడాను ఆయన జర్నలిజంలో చూసిన వ్యక్తిగా ఉన్న మా కొమ్మినేని శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు రేవంత్ రెడ్డి బయోపిక్ ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాం. ఇప్పుడున్న జనరేషన్కి ఇదంతా కూడా చాలా అవసరం కాబట్టి సీనియర్ జర్నలిస్ట్గా ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన పనిచేసిన నేపథ్యంలో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఇప్పుడు అందరి హాట్ టాపిక్ రేవంత్ రెడ్డి. చాలా సింపుల్గా ఉండే రేవంత్ రెడ్డి ఉన్న పొలంగా ఇప్పుడు అంతా కూడా ఐటీ హబ్ లాంటి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ మంచి పేరు ఉంది. ఈ నేపథ్యంలో ఐటీ హబ్కే ఇప్పుడు రాజు అయిపోయాడు ఆయన. మామూలుగా వాళ్ళలోనే హైయెస్ట్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ హబ్ కదా మంది. ఈ నేపథ్యం అసలు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎవరు సార్? అసలు నిజంగా ఒకందుకు మెచ్చుకోవాలి. ముందుగా ఆయన ముఖ్యమంత్రి అవుతున్నందుకు నా అభినందనలు. నాకు ఆయన కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ స్థాయి వరకు నాకు దగ్గరగా చూస్తున్న వాళ్ళలో లేదా కాస్త దూరంగా చూస్తున్న వాళ్ళలో నేను ఒక్కడిని జర్నలిస్ట్గా. ఒకప్పుడు నాకు ఆశ్చర్యం వేసేది, ఒక 10-15 ఏళ్ల క్రితమే నాతోటి ఏమనేవాడంటే తెలంగాణ ఉద్యమం టైంలో అప్పుడు ఎన్టీవీలో అట్లలో డిబేట్లకు వచ్చినప్పుడు డిబేట్లకి నేను తరచుగా ఆహ్వానిస్తుండేవాడిని. ఆయన కూడా అంగీకరించి వస్తుండేవాడు. ఎమ్మెల్యేగా ఇట్లా ఎమ్మెల్యే కాకముందు కూడా 1-2 సార్లు అట్లా వచ్చేవాడు. అయితే ఆయన మరి ఎట్లా ఆయన అనుకున్నాడో ఏమో తెలియదు కానీ శ్రీనివాసరావు నేను ఎప్పటికైనా ముఖ్యమంత్రిని అవుతానండి అనేవాడు. ఎట్లా ఏంటి సాగింది, ఎట్లా అవుతారబ్బా అనేవాడిని. చూస్తారు కదా సార్ ఎట్లా నా టార్గెట్ అది అన్నట్టుగా మాట్లాడేవాడు. ఆ ధైర్యం ఒకటి, ఆయన వాక్ అంటే వాక్ పటిమ, అది ఇబ్బందులు పడి ఉండొచ్చు, ఎదుటివాడిని కూడా ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. ఆయన కేసీఆర్ గారి వాగ్ధాటిని ఎదుర్కోవటంలో ఇతను కూడా అంతే ధీటుగా వ్యవహరించాడు. దాంట్లో ఏమన్నా అయితే కొన్ని సందర్భాల్లో కొంచెం అతి చేసి ఉండొచ్చు. కొంచెం మనిషి ఏంటంటే ఇప్పుడు పీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఏమైనా కొద్దిగా మార్పు వస్తే రావచ్చేమో కానీ ఒరిజినల్గా దుందుడుకు స్వభావం. దుందుడు కంటే కొంచెం మంచి రఫ్ అండ్ టఫ్గా మనిషి అంత హైట్ వెయిట్ కనపడ్డు కానీ బట్ బై క్యారెక్టర్ రీత్యా అతను టఫ్ అండ్ రఫ్గా ఉండే వ్యక్తే. దేని మీదైనా సరే దూకుడుగా వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాను. చిన్న చిరుతుపులు లాంటి వ్యక్తి. చిరుతుపులు అనండి, ఇంకేదన్నానండి, మీ ఇష్టం. అంతే దూకేస్తూ ఉంటాడు అతను. అంటే ఏ సిచ్యువేషన్ అయినా తనకు అనుకూలంగా మలుచుకోవడానికి తన ప్రజలందరి దృష్టి లేదా నాయకుల దృష్టి, రాజకీయ పార్టీల దృష్టి తన మీద ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తుండేవాడు. అతనిలో ఉన్న విషయం ఏంటంటే సమాచార సేకరణ. భలే సమాచారం సేకరిస్తాడు. దానికోసం ప్రత్యేకంగా ఈ పీసీ ప్రెసిడెంట్ అయిన కాడి నుంచి కానీ అంతకుముందు కానీ కొంతమందిని అతను ఎంప్లాయ్ చేసుకునేవాడంట. చేసుకుని వాళ్ళతో సమాచారం, ప్రభుత్వంలో ఉండే జీవోలు అవన్నీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అట్లాంటి సమాచారం సంపాదిస్తే రకరకాలుగా ఉపయోగించే అవకాశం ఉంటుంది. దాన్ని ప్రభుత్వాన్ని భయపెట్టే అవకాశం కూడా ఉంటుంది. సో అట్లా సమాచారం సేకరించడం, అట్లాగే పరుషమైన పదజాలం వాడటం. కేసీఆర్ మీద పరుష పదజాలం వాడిన వాళ్ళలో ఈయన ప్రముఖుడు. బండి సంజయ్ కంటే కూడా ఈయన ఎక్కువగా పరుష పదజాలం వాడేవాడు. మా బోటాలకైతే ఎందుకు ఈయన ఇట్లా పరుష పదం వాడుతున్నాను అనుకున్నాం కానీ కేసీఆర్తో పోలిస్తే ఈయన కుర్రాడు కదా. ఆయన ఎప్పుడో 1985 నుంచి ఎమ్మెల్యే, ఈయన 2009లో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు. ఎంత తేడా ఉంది చూడండి. 15-25 ఏళ్ల తర్వాత ఈయన ఎమ్మెల్యే అయ్యాడు. అఫ్కోర్స్ వయసు కూడా తేడా ఉండొచ్చు. కానీ విషయం ఏంటంటే నేను ఈయన్ని మన కేసీఆర్ గారి ఇంటి దగ్గర మామూలు చిన్న తరహా నాయకులు కూర్చుంటారు కదా, ఆ కూర్చున్న ప్లేస్లో చూశాను. అప్పటికి ఆయనతోటి టీఆర్ఎస్తో కాంటాక్ట్ ఉందన్నమాట. అట్లాగే ఆయన అంతకుముందు జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ సొసైటీలో డైరెక్టర్తో పోటీ చేసి గెలిచినట్టున్నాడు. అట్లా మొత్తం మీద ఒక స్టెప్ బై స్టెప్ వచ్చాడు. ఆ తర్వాత జడ్పీటీసీకి పోటీ చేసి ఇండిపెండెంట్గా గెలిచాడు.
ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నిక కీలకమైంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ పార్టీతో కాకుండా స్వతంత్రుడిగా పోటీ చేసి ఆయన ఎంత ఇదంటే మరి చెప్పుకోవచ్చో చెప్పుకోకూడదు, కానీ ఆయన ఎంత జాగ్రత్తగా ఉంటాడంటే ఒక తెలుగుదేశం ప్రముఖ నాయకుడికి మీరు మాట చెప్పండి సార్ అంటూ నాతోటి కూడా అడిగిన సందర్భం నాకు ఆశ్చర్యం. అంటే ఏంటి దాని అర్థం? ఆయన ఎక్కడ ఎవరు చెప్తే తనకు ఉపయోగం అన్నది కూడా ఆయన పరిశీలించుకుని అది ఉపయోగం ఉంటుందో ఉండదో, ఒక మాట చెప్తే పోయిందేముంది అని అడిగి ఇచ్చి కొంచెం సాయం చేయమని జర్నలిస్ట్ గా మన అందరూ పరిచయాలు ఉండేవి కాబట్టి అడిగిన ఆశ్చర్యం వేస్తుంది. అట్లా నాతోటే కాదు, ఎంతో మందితో ఆయన కాంటాక్ట్లు ఉన్నాయి కదా, ఆ కాంటాక్ట్ని ఉపయోగించుకోవటంలో దిట్ట అని చెప్పాలి. ఇంకొక విశేషం ఏంటంటే ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారి శిష్యుడని చాలా మంది అనుకుంటారు కదా. మొన్న నేను శిష్యుడిని కాదు, నేను సహచరుడిని అని చెప్పాడు కదా. విశేషం ఏంటో తెలుసా? నేను అప్పుడు ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నా, ఒక పెద్ద మేజర్ స్కామ్ లాంటిది జూబ్లీ హిల్స్లో కేబీఆర్ పార్క్ ఇది ఉంది కదా, అది ఒక ఇష్యూ ఉంది. ఆ ఇష్యూ మీద అప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం, అప్పటికి ఇంకా తెలుగుదేశంలోకి వెళ్ళనట్లేడు. ఆ సమాచారం ఇచ్చింది నాకు ఈయన ద్వారానే వచ్చింది. తర్వాత నాకు తెలిసింది, ఇంకో రిపోర్టర్ ఎవరి ద్వారానో పంపించాడు. ఆ తర్వాత ఆ మధ్య రోజు సార్ మీకు అప్పుడే ఇచ్చాను గుర్తుందా అని కూడా నన్ను అడిగారు. అంటే అప్పటి నుంచే 25 ఏళ్ల నుంచే ఆయన సమాచార సేకరణ, దాన్ని ఎట్లా జనంలోకి తీసుకువెళ్ళాలి ఇటువంటి విషయాల్లో నిష్ణాతుడు. బహుశా ఆ తెలివితేటలో ఉన్న సంగతి చంద్రబాబు గారు గుర్తించి ఉండాలి. దానికి తగ్గట్టుగానే ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఏ పార్టీ తరఫున కాకుండా సొంతంగా పోటీ చేసి గెలిచాడు. గెలవగలిగాడు మహబూబ్నగర్ జిల్లాలో. సో స్థానిక సంస్థల దాంట్లో ఏమైంది, అందరి దృష్టి అతన్ని ఆకర్షించింది. సో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవటం ద్వారా స్వతహాగా సంపన్నుడేం కాదు, కానీ మొదట ఏదో ప్రింటింగ్ ప్రెస్, దాని ఏదో జైపాల్ రెడ్డి గారి తమ్ముడు పద్మారెడ్డి గారి అమ్మాయితోటి మరి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. దాంతో కూడా కొంత మార్పు వస్తుంది, కొంత తేడా, కొంచెం పరిస్థితులు మారుతాయి కదా. కొంతకాలం ప్రింటింగ్ ప్రెస్ పెట్టాడు. తర్వాత రియల్ ఎస్టేట్లోకి వచ్చి మొన్న అడిగితే నేను రియల్ ఎస్టేట్లో సంపాదించుకున్నానని చెప్పాడు కదా, ఓపెన్గా అని చెప్తాడు. సో ఆ రకంగా అతను క్రమేపీ స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వచ్చాడు. ఆ క్రమంలో ఎమ్మెల్సీ అయిన తర్వాత మెల్లగా ఈ ఎమ్మెల్యే సీటుకి పెట్టాడు. ఆ టైంలో చంద్రబాబు గారి దృష్టిని ఆకర్షించగలిగాడు. ఆకర్షిస్తే అప్పుడు 2009లో టీడీపీ, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం కలిసి మహాకూటమి ఏర్పడింది. ఆ మహాకూటమి తరఫున కొడంగల్ నుంచి పోటీ చేశాడు. అప్పుడు తెలంగాణ భావజాలం తెలంగాణ వ్యాప్తంగా బాగా ఉంది. బాగా ఉండేసరికి టీఆర్ఎస్ వల్ల టీడీపీకి మంచి అడ్వాంటేజ్ వచ్చింది చాలా చోట్ల. టీడీపీ వల్ల టీఆర్ఎస్కి పెద్ద రాలేదు, కానీ టీఆర్ఎస్ వల్ల టీడీపీకి వచ్చింది. అప్పుడు టీడీపీ తెలంగాణలో 39 సీట్లు గెలిచింది. మామూలుగా అయితే అంత కష్టం, అంతకుముందు 11 సీట్లే వచ్చింది. టీఆర్ఎస్ వచ్చేసరికి 10 గెలిచారు వాళ్ళు. సో ఇప్పుడు ఏమైంది, ఆ టైంలో కొడంగల్ నుంచి ఆయన టికెట్ తీసుకుని చంద్రబాబు గారి దగ్గర టీడీపీ టికెట్ తీసుకుని ఆయన ఫస్ట్ టైం గెలిచాడు. గెలిచేసరికి అది మొత్తం ఇంకా అది ఒక పెద్ద ట్విస్ట్ అనమాట. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు 3 నెలలే ఉన్నాడు. ఆ తర్వాత ప్రతిపక్షంగా ఉండడం, ప్రతిపక్షంలో కేసీఆర్ని, కాంగ్రెస్ని, సోనియా గాంధీని బలిదేవత అని కూడా అనేవాడు కదా. ఆ రోజుల్లో చాలా తీవ్ర స్థాయిలో విరుసుపడుతుండేవాడు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఈవెన్ టీడీపీ ఆంధ్ర వాళ్ళ నేతల మీద కూడా విమర్శలు కురిపించడానికి వెనకాడేవాడు కాదు. సో అంబటి రాంబాబు గారికి, రేవంత్ రెడ్డి గారికి మధ్య ఎన్నో సందర్భాల్లో మా టీవీ డిబేట్లు భారీ ఎత్తున నడిచేవి ఆ రోజుల్లో. ఆ డిబేట్లకి ఫస్ట్ నాకు గుర్తున్నంత వరకు ఒకసారి కేశవరావు గారి ఇంట్లో కేశవరావు గారి అబ్బాయి మీద ఒక అభియోగం వచ్చింది. ఇది హత్య అభియోగం వాళ్ళ అబ్బాయి మీద ఏదో వచ్చింది కదా. అప్పుడు ఏదో కేసు వచ్చింది. అప్పుడు రాజశేఖర గారు బతికే ఉన్నప్పుడు సంగతి నేను చెప్పేది. వస్తే ఫస్ట్ టైము అప్పుడే ఎన్టీవీ కొత్తగా వచ్చింది అనమాట. వస్తే నాకు గుర్తు ఈయనే అనుకుంటాను. నాకు అది తీసుకొచ్చి టీవీలో కూర్చోబెట్టి మాట్లాడిస్తే మాకు అప్పుడు ఎన్టీవీ వాళ్ళు భయపడిపోయారు. ఇదేంది ఈ పంచాయతీ పెట్టాడు ఈ శ్రీనివాసరావు. కరెక్ట్గా అదే టైంలో పంజాగుట్లో వంతెన కూలింది. వంతెన కూలేసరికి మెల్లగా మాకు ఫోన్లో చెబుతారు కదా, ఇది ఆపేసేయండి, ఇది ఆపేసేయండి, బ్రేకింగ్ వాడదామని. కానీ అసలు సమస్య ఏంటి, కేసీఆర్ గారికి వ్యతిరేకంగా వెళ్తోంది సమాచారం అనేది
అదొక భయం కూడా ప్రభుత్వానికి వ్యతిరేకం అనుకుంటారు కదా. సో అది కూడా నా గుర్తు ఈయనతోటే, ఈయనే ఆ డిబేట్లో మేము బహుశా మొదటి డిబేట్ అనుకుంటాం మా ఇద్దరు. సో ఆ తర్వాత కూడా చాలాసార్లు డిబేట్లో పార్టిసిపేట్ చేయటం, మంచి వాయిస్ ఉంది, సమాచారం బాగా సేకరిస్తాడు, స్టడీ చేస్తాడు, ఏ మాట కామాట మనం వీ హ్యావ్ టు యాక్సెప్ట్. అయితే అట్ ది సేమ్ టైం ఈ అభియోగాలు కూడా వచ్చినాయి, భూములకి రియల్ ఎస్టేట్ దందాలను, లేకపోతే భూములకి ఇప్పుడు నిన్న ఎక్కడో మొదటి రోజు 89 కేసులు ఉన్నాయని వచ్చింది ఆయన మీద, రాజాసింగ్ మీద. వాటిలో కొన్ని పిచ్చి కేసులు ఉండొచ్చు, కొన్ని ఏమైనా ఉండొచ్చు, కానీ కొన్ని కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్ని ఎక్కడెక్కడ వట్టినాపల్లి ఆ ఏరియాలో ఎక్కడో భూములు కబ్జా అని గొడవ అయింది. అది దాని మీద అడిగితే కూడా నిజంగా నా మీద ఉంటే ఈ బాడీ చర్య తీసుకునేవారు కదా అని ఆయన సమాధానం ఇచ్చాడు. అది వేరే ఆస్పెక్ట్. అది ఇక అయితే ఆ రకంగా 2009లో గెలిచి ఈ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉండగలిగాడు. కీలక పాత్ర పోషించినా పోషించకపోయినా కీలకంగా ఉండగలిగాడు. వాయిస్ ఇప్పుడు గవర్నర్ ప్రసంగం జరుగుతున్నప్పుడు ఈయన వెళ్ళి కొచ్చి లాగేయటం, ఈయనతో పాటు నాగ జనార్దన్ రెడ్డి, హరీష్ రావు వీళ్ళంతా కలిసి కొంచెం గందరగోళం సృష్టించారు, పోటీ పడుతున్నారు అనమాట. టీఆర్ఎస్ నేతలతో వీళ్ళు పోటీ పడాలి, తెలంగాణ టీడీపీ నేతలు, అది వాళ్ళ సమస్య. సో ఆ ప్రకారం అట్లా అదొక తర్వాత సస్పెండ్ అయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ 2014లో ఆ ఎఫెక్టు, అప్పుడు తెలుగుదేశం బీజేపీ కలిసి పోటీ చేసినాయి, అది కలిసి వచ్చింది. ఓకే, అది అంటే మొదటిసారి ఏమో టీఆర్ఎస్ సిపిఐ సిపిఎం వీటితో కలిసి ఆయన చేశాడు, తర్వాత తెలుగుదేశంతో కలిసి చేశాడు, బీజేపీతో, అది కూడా ఉపయోగపడింది. సో 2014లో దాంతో ప్లస్ తెలంగాణ వచ్చిన కొత్త, అది కూడా ఉపయోగపడి ఆయన మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యే అయ్యాడు. అయిన తర్వాత ఏమైంది, అది నడుస్తున్న టైంలోనే ఓటుకు నోటు కేసు లేకపోతే ఈ రోజున రేవంత్ రెడ్డి అన్న అతనికి ఇంకా చాలా వెయిట్ ఉండేది, మైలేజ్ ఉండేది. కానీ చంద్రబాబు తరఫున రాయబారిగా డబ్బులు తీసుకెళ్ళి అక్కడ కేసీఆర్ చేతిలో పట్టుపట్టడం, దానికి ఎర్రబెల్లి దయాకర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడనేది ఈయన అనుమానం, అభియోగం. సో అదంతా ఒక కథ. మరి ఆయన ఓడిపోయాడు, ఆయన ఇప్పుడు ఓడిపోయాడు, ఇంతవరకు ఈయన సీఎం అయ్యాడు. అది ఒక చాలా రేర్ ఫినామినా ఇదిలాగా. అవును, నిజంగా దయాకర్ రావు ఓడిపోతాడని ఎవరు ఊహించరు. అవునండి, అంత స్ట్రాంగ్ మ్యాన్గా ఉండేవాడు, ఒక 26 ఏళ్ల పాప చేతిలో ఓడిపోయాడు. రాజకీయాల్లో అట్లాగే ఉంటాయి. కామరాజు నాడారు అంతటి అతను ఇట్లాగే 25-25 30 కుర్రాడి చేతిలో శ్రీనివాసన్ అని అతని చేతిలో ఓడిపోయాడు. కామరాజు నాడారంటే ఆ రోజుల్లో ముఖ్యమంత్రి చేశాడు, చాలా గొప్ప ఏఐసిసి ప్రెసిడెంట్, చాలా గొప్ప నాయకుడి కింద లెక్క అనమాట. అట్లా జరుగుతూ ఉంటాయి. సో ఆ క్రమంలో మళ్ళీ 2018 ఈ ఓటుకు నోటు కేసు వచ్చిన తర్వాత ఇబ్బంది పడ్డాడు. సో ఇబ్బంది పడినా జైలుకి వెళ్ళాడు, బెయిల్ మీద వచ్చాడు. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈయన కూడా బెయిల్ మీదే ఉన్నాడు. అవునండి, రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసులో బెయిల్ మీదే ఉండి కోర్టుకు కూడా హాజరవుతుంటాడు. సో కాబట్టి ఇప్పుడు వీళ్ళు కొంతమంది వేరే వాళ్ళని బెయిల్ మీద ఉన్నాడు అంటారు కదా. తెలుగుదేశం వాళ్ళంతా ప్రచారం చేసింది, తెలుగుదేశం వాళ్ళంతా మద్దతు ఇచ్చింది రేవంత్ రెడ్డి, బెయిల్ మీద ఉన్న రేవంత్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చారు వాళ్ళు, అది కూడా గుర్తుంచుకోవాలి. సో అది ఒక వేరే యాంగిల్. అయితే ఆ కేసు కనుక రాకపోతే మిగతా కేసులు అవన్నీ ఎట్లా ఉన్నప్పటికి కూడా ఓటుకు నోటు కేసు బాగా డ్యామేజ్ చేసింది. అయితే ఆ డ్యామేజ్ని అతను ఏం చేశాడు, తెలివిగా తన వైపు తిప్పుకుని తనకేదో తనేం చేయలేదు అనే ఇంప్రెషన్ ఇవ్వటం. అక్కడ చేసింది ఏంటంటే అతను చంద్రబాబు గారిని రక్షించాడు ఒక రకంగా. పొరపాటున చంద్రబాబు పేరు చెప్పి చంద్రబాబు గారు ఇమ్మంటేనే ఇచ్చానని చెప్పుకుంటే అతను చాలా తీవ్రమైన పరిణామాలు ఉండేవి, ఆలోచించి చాలా. దాంతో అదే టైంలో ఈయన కూతురు పెళ్లి అవటం, ఆ పెళ్లికి చంద్రబాబు గారు ఏదో ఖర్చులు అవన్నీ జాగ్రత్తగా ఆర్గనైజేషన్ అవన్నీ ఆయన ఆర్గనైజ్ గురుభక్తి అనుకోవాలా, గురుభక్తి అని కాదు, అట్లా చేసేసరికి ఆ బాండేజ్ పెరిగింది వాళ్ళిద్దరి మధ్య. దాంతో ఏమైంది, తెలుగుదేశం పార్టీ డౌన్ అయింది. అక్కడ 12 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, ఇక 3 మిగిలారు. ఈయన సత్తుపల్లి, ఆయన ఇంకొకళ్ళు ఎవరో ముగ్గురు మిగిలితే అప్పుడు చంద్రబాబు గారు ఈయన బహుశా సమాలోచన చేసుకుని ఇక్కడ టీడీపీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏదో ఉండేవాడు అనుకుంటా. అవునండి, అక్కడి కాంగ్రెస్కి వెళ్ళిపోమని ఆయన సలహా ఇచ్చాడు. ఆయన చెప్పి వెళ్ళానని చాలాసార్లు చెబుతాడు, ఆయన చెప్పి వెళ్ళడం కాదు, ఆయన సలహాయే నువ్వు కాంగ్రెస్లోకి వెళ్ళని చెప్పి ఆయనే పంపించాడు అనేది ఎక్కువ మంది అభిప్రాయం. కాంగ్రెస్లోకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా మంచి షరతుల మీదే వెళ్ళగలిగాడు. అక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు. వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత నిలబడిన తర్వాత ఏమైంది, 2018లో ఓడిపోయాడు. ఓడిపోవడంలో మళ్ళీ ఒక డౌన్ ఫాల్ అనమాట. కానీ ట్విస్ట్ చూడండి ఎలా ఉంటుందో.
మళ్ళీ 2019 ఎలక్షన్స్ కలిసి వచ్చినాయి, లోక్సభ ఎలక్షన్స్. ఆ లోక్సభ ఎలక్షన్స్లో మల్కాజ్గిరి యాక్చువల్గా 2014లోనే ఆయన అక్కడ ప్రయత్నం చేశాడు. మల్లారెడ్డి గారికి చంద్రబాబు గారు మల్లారెడ్డి గారికి ఇస్తే అప్పుడు నా గుర్తు టీవీ డిబేట్లో నా దగ్గరేనో మరి ఇంకెక్కడ నా దగ్గరే అనుకుంటా, మల్లారెడ్డి డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకున్నాడు అని చెప్పి చాలా కోట్లు డబ్బులు ఇచ్చాడని చెప్పి ఆయన, ఆ తర్వాత మల్లారెడ్డి నీకు కూడా ఇచ్చానని చెప్పటం, ఇవన్నీ చాలా తమాషాలు జరుగుతూ ఉంటాయి రాజకీయాల్లో. సో ఆ క్రమంలో ఆయన అప్పుడు రాకపోవడం కూడా ఉపయోగపడింది ఆయనకి. 2018లో అసెంబ్లీకి ఓడిపోవడంతో 2019లో మల్కాజ్గిరి టికెట్, అప్పటికి మల్లారెడ్డి టీడీపీ నుంచి టీఆర్ఎస్కి వెళ్ళిపోయాడు కదా. సో కాంగ్రెస్ టికెట్ కోసం చాలామంది ప్రయత్నం చేస్తుంటే మొత్తం మీద ఎట్లాగైనా సరే సంపాదించగలిగాడు అక్కడ అధిష్టానంతో కాంటాక్ట్ కానివ్వండి ఏదైనా. అది మర్రి రాజశేఖర్ మన మల్లారెడ్డి గారు అల్లుడి మీద అనుకుంటా కదా, 5,000-10,000 తేడాతోటి గెలవటం అతని రాజకీయ జీవితంలో అతిపెద్ద ట్విస్ట్ లాంటిది. ఓటుకుని ఓటుకేసి ఎంత డౌన్ఫాల్ క్రియేట్ అయిందో ఎంపీగా గెలవటం అతనికి అంత మైలేజ్, పార్లమెంట్కి ఆ మైలేజ్ వచ్చిన తర్వాత చాలా తెలివైన వాడు కదా ఇతను. హిందీ కూడా పర్వాలేదు, బాగానే వచ్చు. ఇంగ్లీషు మోస్తరుగా వచ్చావు కానీ హిందీ కూడా బాగానే వచ్చు. అంటే హైదరాబాద్ కామన్ అక్కడ కొంత వచ్చి ఉండదు కదా. అది అక్కడ ఢిల్లీలో ఏంటంటే అధిష్టానంలో ఉన్న పెద్దలతోటి సంబంధ బాంధవ్యాలు నడిపితే సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఆ టెక్నిక్ ఇతనికి తెలుసు. ఆ టెక్నిక్ని వాడి అక్కడ తన ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించి తనైతే పీసీసీని బాగా లీడ్ చేస్తాడు అనేది ఇంప్రెస్ ఫీలింగ్. 2018లో ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ ఉండగా కేవలం 19 సీట్లే వచ్చినాయి. అది కూడా ఎట్లా రాహుల్ గాంధీ ఈయన కలిసి చంద్రబాబు గారు పనిచేసినా కూడా 19కే వచ్చినాయి. సో పీసీసీ ప్రెసిడెంట్ ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చేయలేకపోయారు. సో ఆయన వరకు ఎమ్మెల్యే గెలిచి ఉండొచ్చు కానీ ఆ తర్వాత ఆయన కూడా ఎంపీ అయ్యాడు, అది వేరే విషయం. ఇక్కడ ఎంపీ అయిన తర్వాత ఆ ట్విస్ట్ ఆ ఢిల్లీ స్థాయిలో అధిష్టానంతో సంబంధ బాంధవ్యాలు పెంచుకుని వాళ్ళలో కాన్ఫిడెన్స్ ఇచ్చాడు, నేను గట్టిగా నిలబడి పార్టీని ముందుకు తీసుకెళ్తాను అని. అయితే అట్లా అప్పచెప్పినప్పుడు చాలా నెగిటివ్ కూడా వచ్చింది. కొంత కోమటిరెడ్డి బ్రదర్స్ వీళ్ళు కొంత వ్యతిరేకించడం ఇవన్నీ జరిగినాయి. ఇంకొక పరిణామం ఏంటంటే ఈయన వచ్చిన తర్వాత ఉప ఎన్నికలు జరిగినాయి. హైదరాబాదు మున్సిపల్ ఎలక్షన్ జరిగినాయి. వీటిలో ఎక్కడా కాంగ్రెస్ లేదు. 3 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కి డిపాజిట్ పోయింది. సో ఈ పరిస్థితిలో బీజేపీ ఆల్టర్నేటివ్ అనే పరిస్థితి వచ్చింది మునుగోడుకు ముందు. కానీ మునుగోడు ఉప ఎన్నికలో ఎప్పుడైతే బీజేపీ ఓడిపోయి కర్ణాటకలో బీజేపీ ఓడిపోయిందో అప్పుడు మళ్ళీ కాంగ్రెస్లో ఆశలు చేకూరించాయి. బీజేపీ వాళ్ళంతటి వాళ్ళు అప్పటి వరకు బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం బీజేపీ అనుకున్న పరిస్థితి నుంచి వాళ్ళే బండి సంజయ్ని మార్చడం, ఇంకితరత్ర ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత ఇష్యూని వాళ్ళు ఇంకో రకంగా డీల్ చేయటం, వీటన్నిటితోటి ఏమైంది బీజేపీకి ఉన్న గ్రాఫ్ పడిపోయింది. పడిపోయేసరికి ఈయన కాంగ్రెస్ మీద నిరంతరం ఈయన కేసీఆర్ మీద నిరంతర విమర్శలు, బీఆర్ఎస్ మీద రకరకాల ఆరోపణలు చేయటం, ఈ కాళేశ్వరం ఇష్యూ మీద వీటన్నిటి మీద గట్టిగా మాట్లాడుతూ జనంలో తిరుగుతూ మొదలుపెట్టాడు. ఈయన వాయిస్ ఉండేసరికి కొన్ని వర్గాల యూత్ అట్రాక్ట్ అయ్యారు. యూత్ను 10 మంది రావటం, కుర్రాళ్ళు జెండాబాదులు కొట్టడం, ఇవన్నీ కూడా పనిచేసినాయి. షర్మిల మీద ఈయన సక్సెస్ అయ్యాడు సార్ పాదయాత్రలో. అది పాదయాత్ర సరే, షర్మిల గారిది ఆ కథ వేరు, ఆ ఇష్యూలో మన అవసరం. అట్లా బన్నుబట్టి గారు కూడా చేశాడు కదా. సో అట్లా అధిష్టానం దృష్టిలో కూడా ఇతను బాగానే పనిచేస్తున్నాడు. ఓడిపోయి ఉండొచ్చు ఏది బై ఎలక్షన్స్లో వాటిలో, అయినప్పటికి కూడా కాంగ్రెసే ఆల్టర్నేటివ్ అనే స్థితికి మళ్ళీ తీసుకురాగలిగారు. మీడియా మేనేజ్మెంట్లో సక్సెస్, మీడియా మేనేజ్మెంట్ అనండి, లేదా పార్టీలో అందరితోటి మెల్లగా సర్దుబాటు ధోరణి అనండి. కాంగ్రెస్లో తేలిగ్గా సర్దుబాటు ధోరణి అనేది చాలా కష్టం. అలాంటిది తనే తగ్గి కొన్నిసార్లు అవసరమైతే అంతవరకు అతను జాగ్రత్తగానే హ్యాండిల్ చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఇది కేసీఆర్ గారి యొక్క స్వయంకృతాపరాధం కూడా. ఆయన అహంభావంతో ఎమ్మెల్యేలని మార్చకుండా అవినీతి ఆరోపణలు వచ్చిన ఎమ్మెల్యేలని సరిగా పనిచేయట్లేదని, ఇప్పుడు ఉదాహరణకి వనమా వెంకటేశ్వరరావు కొత్తగూడెం, ఆయన కొడుకు మీద చాలా తీవ్రమైన ఆరోపణలు వచ్చినాయి, జైలుకి కూడా వెళ్ళాడు. అప్పుడు అటువంటి వ్యక్తికి సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా ఆయనకి ఇవ్వకూడదు కదా, టికెట్ ఇవ్వకుండా ఉంటే పోయేది కదా, ఇచ్చాడు. దాంతో అక్కడ గెలిచినా ఉన్నా అదొక నెగిటివ్ అయిపోయింది. అట్లాగే బెల్లంపల్లి ఎమ్మెల్యే ఒక ఆయన మీద రకరకాల ఆరోపణలు వచ్చినాయి, అయినా కూడా ఇచ్చేశారు. ఇట్లా చూసుకుంటే 10-15 మంది మీద కనీసం ఇప్పుడు 12 చోట్ల మార్చాడు, మారిస్తే 9 చోట్ల గెలిచాడు. అంటే కాంగ్రెస్ ట్రెండ్ వల్ల అంటారు? కాదు, ఇది కాంగ్రెస్ ట్రెండ్ కాదు. నా అభిప్రాయం అయితే
ప్రభుత్వం కేసీఆర్ మీద ఉన్న వ్యక్తిగత వ్యతిరేకతనండి. ప్రభుత్వం మీద పెద్ద వ్యతిరేకత లేదు. ప్రభుత్వం మరీ నాసిరకంగా ఏం లేదు. వాళ్ళు ఉన్నంతలో బాగానే చేశారు. ఇప్పుడు హైదరాబాద్లో ఐటీఐని అట్లాగే బ్రిడ్జెస్, అండర్ పాసెస్ అవి ఎట్లాంటి బాగానే చేశారు. మనమేమి ప్రభుత్వాన్ని మనం పెద్దగా ఆక్షేపించక్కర్లేదు. కాకపోతే వాళ్ళందరూ వాళ్ళు చేసుకున్న వాటిలో తప్పులు ఏంటంటే దళిత బంధువుని తీసుకురావటం, తీసుకొని దాంట్లో 30% అవినీతి జరగటం, సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద విపరీతమైన వ్యతిరేకత వస్తే దాన్ని చేయకపోవటం, కామారెడ్డిలో తెలివి తక్కువగా కేసీఆర్ పోటీ చేయటం, ఇట్లాంటి చాలా తప్పులు చేసి రాజకీయంగా వ్యూహాత్మక తప్పిదాలు చేసి కేసీఆర్ గారు అహంభావంతో దెబ్బతిన్నాడు. నేనేమంటానంటే ఇది కేసీఆర్ ప్రభుత్వం మీద వచ్చినటువంటి నెగిటివ్ వేవే తప్ప, నెగిటివ్ అంశమే తప్ప కాంగ్రెస్కి వచ్చిన పాజిటివ్ వేవ్ కాదు. జనం ఎవరు కూడా మేనిఫెస్టోలు చూసి ఓట్లేలా, ఏదో కొద్దిగా వింటే. ఎందుకని టీఆర్ఎస్ మేనిఫెస్టోను కాంగ్రెస్ మేనిఫెస్టో 1-2 ఇష్యూస్ తప్పితే దాదాపు అన్నీ ఒకటే ఉన్నాయి. వీళ్ళు 10 లక్షల దళిత బంధు ఇస్తామంటే ఇప్పుడు రేపు కాంగ్రెస్ వచ్చిన తర్వాత 12 లక్షలు ఇవ్వాలి. వీళ్ళకి ఇదే సమస్య ఎదురవుద్ది. అందరికి ఇవ్వలేరు. ఎవరికి ఇస్తే మిగతా వాళ్ళందరూ వ్యతిరేకం అవుతారు. కాదు సార్, ఒక షార్ట్ పీరియడ్లో సీఎం అయిన క్యాండిడేట్ మీ జర్నలిజంలో ఈయన అనుకుంటా, అంటే అంచెలంచెలుగా అంటే ఇక్కడ